వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. డిసెంబర్ 20న హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్న తెలంగాణ ఆత్మగౌరవ రథ బహిరంగ సభకు సంబంధించిన కలపత్రాలను ఆదివారం కరీంనగర్ టౌన్ లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బోగే పద్మ చైర్మన్ టీయూజేఏసీ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రను మరింత బలంగా నిలబెట్టే ఈ సభకు ఉద్యమకారులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారి, ఉద్యమాన్ని ప్రేమించే ప్రతి పౌరుడు ఈ బహిరంగ సభకు హాజరై తమ ఉనికిని చాటాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కరీంనగర్ పెద్దపల్లి జిల్లా ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో కరపత్రాలను రిలీజ్ చేసుకోవడం జరిగింది. కలెక్టరేట్ దగ్గర, కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మరి రేపు ఏదైతే 28 తారీఖు రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభకు తెలంగాణ ఉద్యమకారులు, అదే విధంగా మేధావులు, మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ కు చేరుకొని 28 తారీఖు రోజు జరగబోయే ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుతూ ఇలా కలెక్టరేట్ దగ్గర, కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ఈ కరపత్రం రిలీజ్ చేశాం. మరి అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో 28 తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి నైట్ 9 గంటల వరకు తెలంగాణ ఉద్యమకారులని, అదే విధంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల ధూమ్ధాం కూడా ఉంటా ఉంది. ఎందుకంటే అక్కడికి ఆ వేదిక పైకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ సంఘాలన్నీ, అదే విధంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మేధావి, మరి అదే విధంగా కోదండరాం గారు, చెరుకు సుధాకర్ గారు, అదే విధంగా వెన్నెల గారు, మరి గద్దరు కొడుకు సూర్యం గారు, అదే విధంగా ప్రొఫెసర్ అరగోపాల్ గారు, చాలా మంది మేధావులు ఇక ఈ ప్రోగ్రామ్ రాబోతా ఉన్నారు. ఎందుకంటే అందరిని కూడా ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ద్వారానన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం అర్థం కావాలి, తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ అంటే ఏంటి, తెలంగాణ ఉద్యమకారులు ఎట్లా రోడ్డు మీద పడ్డారు అని ఈ ప్రోగ్రామ్ లో తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. కాబట్టి ఈ 33 జిల్లాల నుండి కూడా మరి ఉద్యమ అన్నదమ్ములు, అక్క చెల్లమ్మలు అందరూ కదిలి రావాలని కోరుకుంటా ఉన్నాను. నా పేరు బోగే పద్మ, టీయూజేఏసీ రాష్ట్ర చైర్మన్. పెద్దపల్లి జిల్లా నుంచి కదిలి వచ్చినాం. బోగే పద్మ ఆధ్వర్యంలో రిలీజ్ చేస్తాం కరపత్రాలు. ఇలా హైదరాబాద్ 28 తారీఖు నాడు మేము చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్య కార్యకర్తలది ఆ రోజు సురుకు సుధాకరు, వెన్నెలక్క, గదరన్న కొడుకు, కోదండరాములు వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము సభ ఏర్పాటు చేస్తాం 28 తారీఖు నాడు. తెలంగాణ రాకముందు కేసీఆర్ ఉద్యమాలు చేసినప్పుడు ప్రతి ఒక్క మానవుడు చిన్న జాతి నుంచి మొదలు పెడితే పెద్ద జాతి వరకు వాళ్ళు పనిచేసిండ్రు. రోడ్ల మీద వందరు తెలంగాణ వచ్చేదాకా. నేనే తెచ్చినట్టుగా ఫీల్ అయినరు వాళ్ళు ఉన్నంత వర్గాల నాయకులు. ఎక్కడ ఉద్యమాలు చేసే వాళ్ళు అందరూ ఈ రోడ్డు మీదనే పడి ఉన్నారు, కానీ అసలు ఉద్యమకాలను గుర్తించలేదు కేసీఆర్ ఆధ్వర్యంలో. ఇలా కాంగ్రెస్ మమ్మల్ని గుర్తించాలని పోరాటాలు చేస్తాను. ఒకవేళ ఈ కాంగ్రెస్ కూడా గుర్తించకపోతే 2001 ఎట్లా ఉద్యమాలు చేసామో అదే మాదిరి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తాం, జైలు పాలవుతాం, అన్ని ధర్నాలు చేయగలుగుతాం. మా దమ్ము, మా సత్తమే ఏందో ఉద్యోగాలది, కళాకారులది ఆధ్వర్యంలో మేము బరోబ్బరి సాటి మేము 200 గదాల భూమి ఇవ్వకపోతే, పింఛన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా రోడ్ల మీద పడతాం. మీ ప్రభుత్వం ఏందో దించుతాం. మేము భోగి పద్మ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో ఇలా ఈ రోజు మీటింగ్ ఏర్పాటు కార్యకర్తల ఉద్యమాల నాయకులను ఏర్పాటు చేసుకున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యోగాల్లో జేఏసీ కమిటీ, ఉద్యోగాల్లో జేఏసీ